प्यारे बच्चे, कैसे हो? सभी को आशीर्वाद। मेरा नाम अरुणा। मैं KGBV रायचोटी पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। आज हमारा पाठ का नाम कंकन का अधिकारी। कंकन का अधिकारी माने अनुवनुవు अधिकारी। कंकन का अधिकारी कैसा पाठ है माँ? कविता पाठ है। क्या पाठ है माँ? कविता पाठ है। कवि का नाम क्या है माँ? రామదరి సింహ దినకర్. రామదరి సింహ దినకర్ అనేది ఆయన యొక్క బిరుదునన్న. రామదరి సింహ అనేది ఆయన యొక్క నేమ్, అందుకోసం ఆయన బిరుదు వచ్చింది అనమాట. రామదరి సింహ దినకర్ ఎన్నో ప్రసిద్ధి రచనలు అవన్నీ రాశారు అనమాట. మనకు कंकन का अधिकारी पाठ में उन्मुखीकरण और उद्देश्य, विधा विशेष, कवि परिचय, विषय प्रवेश అన్నీ మనము తెలుసుకునే ఉన్నాం కదమ్మా. ప్రీవియస్ సెక్షన్ మే అందరూ తెలుసుకునే ఉంటారు. ఒకసారి కవితను ఒకసారి మనము పాడుకుందాం కదా. एक मनुज संचित करता है अत पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. जिसके सम्मुख झुकी हुई बुद्धि विनीत नबतल है. जिसके सम्मुख झुकी हुई बुद्धि विनीत नबतल है. जिसके समझल दिए उसे पीछे मत रख जाने दो. जिसने समझल दिए उसे पीछे मत रख जाने दो. विजीत प्रकृति से पहले उसके सुख पाने दो. विजीत प्रकृति से पहले सुख पाने दो. जो कुछ नष्ट प्रकृति में है वह मनुष्य मात्र का धन है. जो कुछ नष्ट प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके कंकन का अधिकारी जन जन है. धर्मराज उसके कंकन का अधिकारी जन जन है. अधिकारी जन जन है. एक मनुष्य संचित करता है हत पाप के बल से और भोगता उसे दूसरा భాగ్యవాद के चल से. ప్రీవియస్ సెక్షన్ మే ఇవన్నీ ఒకసారి నేర్చుకున్నాం కదండి. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఒకసారి చూసుకున్నాం నాన్న. మీనింగ్స్ చూడన్నా. మనుష్కు అంటే మానవ్, సంచిత్ కర్ణ ఇక్టాటా కరణ, అర్థ అంటే ఏమన్నా ధన్, భోగన జోడన, భాగ్యవాద్ భాగ్య పర్ భరోసా కర్ణ. భరోసా కర్ణ అంటే ఏమన్నా అదృష్టంపై ఆధారపడుట. చెల్ దోకా, దోకా అంటే ఏమన్నా మోసం అన్నమాట. దీని యొక్క భావార్థము ఒకసారి చూసుకున్నాను. భీష్మ పితామహ బోల. భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇట్లా అని ఏమన్నాడో చూద్దాం నాన్న. హే ధర్మరాజా, ఏక్ మనుష్ పాప్ కర్నే ధన్ కామతా హై तो दूसरा उसे భాగ్యవాद के चल से భోగతా హై. భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడనమాట. ఏమన్నాడు చూద్దాం. ఓ ధర్మరాజా, ఒక మానవుడు పాపం చేసి ధనాన్ని సంపాదిస్తాడు. మరొకడు దానిని తన అదృశ్యంగా భావించి కపట భావంతో దానిని అనుభవిస్తాడనమాట. ఈ విధంగా చూడండి, ఒక మానవుడు పాపం చేసి ధనాన్ని సంపాదిస్తే మరొకడు దానిని అదృశ్యముగా భావించి కపట భావంతో దాన్ని ఏం చేస్తున్నాడన్నా అనుభవిస్తున్నాడు అనమాట. అది తన ఆ భావం యొక్క మీనింగు, భావార్థం. సెకండ్ పోయం చూడండి ఒకటి. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. जिसके सम्मुख झुकी हुई बुद्धि विनीत नबतल है. చూస్తున్నారు కదా. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. जिसके सम्मुख झुकी हुई बुद्धि विनीत నబుతల్ హై. శబ్దాలు చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. నర్ అంటే ఉందన్నా మానవ్, భాగ్య అంటే మీ నసీబ్, శ్రమ్ మెహనత్, భుజబల్ भुज का बल, सम्मुख समाने, झुकना झुका हुआ, बुद्धि
भूमि। नभ, नभ का अर्थ क्या है ना, आसमान। भावार्थ चुनना ना, मानव का श्रम और उसका भुजबल ही మానవ సమాజిక భాగ్య హై. అంటే ఏమన్నా మానవుని శ్రమ అతని భుజబలమే అనమాట. మానవుని శ్రమ అతని భుజబలమే అనమాట. మానవ సమాజం యొక్క అదృశ్యం అనమాట. మానవ సమాజక అదృశ్యం. అదృశ్యం అంటే ఏమన్నా భాగ్య. उसके समाने पृथ्वी और आकाश भी विनम्रता से झुक जाते हैं. झुक जाते हैं. చూడన్నా ఆ భూమి, దాని ముందు భూమి ఆకాశం కూడా వినయంతో తల వంచుతాయి అన్నమాట. ఆ విధంగా దీని యొక్క భావార్థం. ఇంకా तीसरा कविता, जिसने समझन दिया उसे पीछे मत रहो जाने दो, विजीत प्रकृति से पहले उसको సుఖ పానే దో. ఇది తాడు పోయం. దీని శబ్దార్థం ఒకసారి చూద్దాం. శ్రమజల్, స్వేద్ పిసానా అంటే ఏమన్నా చెమట, స్వీట్. పీచే, స్వేద్ పిసీనా చెమట, స్వీట్. పీచే బాద్ వెనుక, బ్యాక్. మత్ నహి వద్దు, డు నాట్. విజీత్ అంటే ఏమన్నా విజయ్, విజయం, విక్టరీ. ప్రకృతి చరాచర్ సంసారం, సృష్టి, ప్రకృతి, నేచర్. దీని యొక్క భావార్థం ఒకసారి చూసుకున్నాం కదా. सभी बच्चों ध्यान से सुनो. जिसने खूब परिश्रम किया उसे सुख भोगने में पीछे मत रहने दो. जिस प्रकृति को मानव ने जीत लिया है उसके सुख को पहले उस आदमी को भोगने दो. అంటే ఏంటన్నా, ఎవరైతే సమాజం కొరకు ఎక్కువగా శ్రమిస్తారో వారికే దాని ఫలితాన్ని మొదటిగా అనుభవించే హక్కు కల్పించాలి అన్నమాట. ఎవరైతే ప్రకృతిని మొదటిగా జయించునో వారిని దాని యొక్క సుఖాన్ని మొదటగా అనుభవించనివ్వాలన్నమాట. ఈ విధంగా చేస్తే దాని యొక్క ఫలితము దక్కుతుంది. ఉస్కే సుఖకు పహలే ఉస్ ఆద్మీకు భోగనే దో. అంటే నన్ను ఎవరైతే ప్రకృతిని మొదటిగా జయించునో వారినే దాని యొక్క సుఖాన్ని మొదటిగానే అనుభవించనివ్వాలన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, భావార్థం. నెక్స్ట్ లాస్ట్ कविता ना फोर्थ, जो कुछ निस्त प्रकृति में है वह मनुष्य मात्रा का धन है, धर्मराज उसके कंकन का अधिकारी जन जन है. దీని యొక్క మీనింగ్ ఒకసారి మళ్ళీ చూద్దాం కదా. నెక్స్ట్ सिद्धार्थ ఒకసారి చూడండి ना. उत्तर पुस्तिका में लिखिए माँ, सभी बच्चों से ध्यान से सुनो माँ. नस्त रखा हुआ, ఉంచబడిన. ధన్ సంపత్తి, ధనము, మణి. కంకన్ అణు అంటే కణము. ధర్మరాజు యుధిష్ఠర్, ధర్మరాజు అంటే ఏమన్నా యుధిష్ఠర్ ధర్మరాజు. అధికారి హక్కు పానే వాలే, హక్కు పానే వాల హక్కుదారుడు, హక్కుదారుడు. చూడండి మళ్ళీ ఒకసారి మీనింగ్స్ ఇంకోసారి చూడండి అన్న. నెస్ట్ అంటే రఖా హువా ఉంచబడిన. ధన్ సంపత్తి, ధనము. కంకన్ అంటే అణు, కణము. ధర్మరాజు అంటే ఏమన్నా యుధిష్ఠర్. అధికారి హక్కు పానే వాల హక్కుదారుడు అన్నమాట, హక్కుదారుడు. దీని యొక్క భావార్థాన్ని మళ్ళీ ఒకసారి చూసుకున్నాం కదా. భీష్మ పితామహ ధర్మరాజు సే कहते हैं. భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాను. ఏమని చెప్తున్నారో చూస్తున్నాం కదా. कि भगवान द्वारा प्रकृति में जो कुछ रखा गया वह मानव मात्रा का धन है, हर एक व्यक्ति को उसके कंकन को भोगने का అధికార హై. భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఏమని చెప్తున్నాడు, భగవంతుడు ఈ ప్రకృతిలో వేటినైతే ఉంచాడో అవి మానవులందరి యొక్క ధనం అన్నమాట.
దానిపై ప్రతి మానవునికి అనుభవించడానికి సమానమైన అధికారము ఉంటుంది. అది అందరి యొక్క అధికారము అన్నమాట. ప్రతి మానవునికి అనుభవించడానికి సమానమైన అధికారము ఈ ప్రకృతిలో ఉంటుంది. ఈ కవితకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి నాన్న, ఒకసారి చూద్దాం నాన్న. చూడండి, భాగ్యవాద కా చల్ క్యా హై? భాగ్యవాద కా చల్ క్యా హై? కపట అదృశ్యం అంటే ఏమిటి? కపట అదృశ్యం అంటే ఏమిటి? చూడండి, దానికి కపట అదృశ్యం అంటే ఏమిటో మనం ఒకసారి చూద్దాం. బహుత్ సారే పాప్ కర్కే ఏక్ మానవ్ కా ధన్ కామతా హై तो दूसरे यानी उसके वारिस भाग्य के अनुसार मानकर बिना श्रम करके उसे अनुभव करते हैं. इस कहते हैं भाग्यवाद का चल है. भाग्यवाद का चल है. మానవుడు అనేక పాపాలు చేసి ధనాన్ని సంపాదిస్తాడు. మానవుడు ఏం చేసి పాపాలు సంపాదిస్తానన్నా పాపాలు చేసి ధనాన్ని సంపాదిస్తాడు. పాపాలు చేసి ఏమి సంపాదిస్తాడు? ధనాన్ని సంపాదిస్తాడు. వారి వారసుడు అంటే ఏమన్నా వాళ్ళకు పుట్టిన వాళ్ళు అనమాట. వారసుడు అంటే తన అదృష్టంగా భావించి శ్రమించక దానిని అనుభవిస్తాడు. దీనినే కపట అదృశ్యమని అంటారు. దీన్ని ఏమంటారన్నా? కపట అదృశ్యమని అంటారు. ఇంకొక క్వశ్చన్ చూడండి అన్న. సెకండ్ క్వశ్చన్, నర సమాజ కా భాగ్య క్యా హై? నర సమాజ కా భాగ్య క్యా హై? మానవ సమాజం యొక్క అదృశ్యం ఏమిటి? నర సమాజ కా భాగ్య క్యా హై అంటే ఏమన్నా? మానవ సమాజ కా అదృశ్యం ఏమిటి? मानव के श्रम करने का गुण और उसका भुजबल ही नर समाज का भाग्य है. नर समाज का भाग्य है. भुजबल की नर समाज का भाग्य है. मानव समाज में యొక్క అదృశ్యం ఏమిటంటే మానవుకు के श्रम कर का गुण और उसका भुजबल ही नर समाज का भाग्य है. అది నా థర్డ్ క్వశ్చన్ ఉంది. श्रमिक के समुख क्या क्या झुके हैं? श्रमिक के समुख क्या क्या झुके हैं? धरती और आकाश श्रमिक के समुख समस्तक होता है. समस्तक होता है. దన్న శ్రమికుడు ఎదుట ఏమేమి తల వంచుతాయినన్నా? భూమి మరియు ఆకాశం అన్నమాట. శ్రమికుని ఎదుట తల వంచుతాయి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, మనుష్య కా ధన్ క్యా హై? మానవుని ధనము ఏమిటి? మానవుని యొక్క ధనము ఏమిటి? శ్రమకి మనుష్య కా సబ్సే అమూల్య ధన హై అంటే ఏమన్నా? అమూల్య ధన హై అంటే అమూల్యమైన ధనము. శ్రమయే మానవుని యొక్క అమూల్యమైన ధనమని చెప్పొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఉందా, ఇంకోసారి చూడండి. కణ్ కా అధికారి కౌన్ హై? సృష్టిలో అణువణువు అధికారి ఎవరినన్నా? ఈ ప్రకృతిలో అణువణువు అధికారి ఎవరు? చూడండి, కంకన్ కా అధికారి ఇస్ సృష్టి కా హర్ ఏక్ మెహనతి హై. మెహనతి అంటే యజమానని. చూడండి, సృష్టిలో అణువణువుకు ప్రతి ఒక్క శ్రమికుడు యజమాని అనమాట. సృష్టిలో ప్రతి ఒక్క శ్రమికుడు కూడా యజమాని. అందుకోసమే అణువణువు అధికారి అని అంటారు. కంకన్ కా అధికారి కౌన్ హై అంటే ఏం చెప్పచ్చు అన్న? కంకన్ కా అధికారి ఇస్ సృష్టి కా హర్ ఏక్ మెహనతి హై. చూడండి, ఇక్కడ అర్థగ్రహిత ప్రతిక్రియ. అర్థగ్రహిత ప్రతిక్రియ కింద 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ప్రశ్నों के उत्तर दीजिए. ప్రశ్నों के उत्तर दीजिए. ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं, क्यों? చూడండి, भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं, क्यों? ఎందుకు? చూడండి, అదృశ్యము మరియు శ్రమలో మీరు దేనిని గొప్పదని భావిస్తున్నారో ఎందుకు? దాని యొక్క आंसर ఒకసారి చూద్దాం నాన్న. भाग्य और कर्म को ही मैं श्रेष्ठ मानता हूँ क्योंकि कर्म करने से సఫలత జరూరీ మిల్తీ హై అంటే ఏమన్నా? అదృశ్యము మరియు శ్రమలో నేను శ్రమనే ఉత్తమమైనదిగా భావిస్తున్నాను. జరూరీ మిల్తే హై అంటే ఉత్తమమైనదని భావిస్తున్నాను. వాంఛిత్ सुख व आवश्यक संपत्ति धर्म कर्म करने से ही प्राप्त होते हैं. ఎందుకంటే పని చేయడము శ్రమించడం వల్ల సౌపల్యం తప్పక లభిస్తుంది. చూడండి,
सुख व आवश्यक संपत्ति कर्म करने से ही प्राप्त होते हैं ना कि భాగ్య సే. చూడన్న, కోరుకున్న సుఖము అవసరమైన సంపద శ్రమ చేయడం వల్లే వస్తుందన్నమాట. అది నన్ను ఈ క్వశ్చన్లోని ఆన్సర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. శ్రమ కే బల్ పర్ హమ్ క్యా క్యా హాసిల్ కర్ సక్తే హై. శ్రమించడం వల్ల మనము ఏమేమి పొందగలము ఒకసారి చూడండి. శ్రమించడం వల్ల మనకు ఏమేమి పొందగలము చూద్దాం. శ్రమ కన్నా మహాగుణ హై. శ్రమ చేయడము గొప్ప గుణం అన్నమాట. శ్రమ కర్నే సే హమ్ సంపత్తి. శ్రమ చేయడం వల్ల మనకు సంపత్తి సంపద. ऐसा जीवन यान के आवश्यक सुख सुविधाएं इज्जत प्रकृति पर विजय आदि हासिल कर सकते हैं. చూడండి, సంపద, కీర్తి, జీవనోపాధి, అవసరమైన సుఖ సమృద్ధాలు, గౌరవం, ప్రకృతి గెలుపుపై మొదలైనవి లభిస్తాయి. ఈ క్వశ్చన్లో ముఖ్య ఉద్దేశం శ్రమించడం వల్ల మనకి ఏమేమి పొందగలము. సంపద, కీర్తి, జీవనోపాధి, అవసరమైన సుఖ సమృద్ధులు, గౌరవం, ప్రకృతిపై మనము గెలుపును పొందగలము. ఈ క్వశ్చన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఒకసారి చూడండి నన్ను దాని కింద ఇంకోటి ఇచ్చిన చూడండి. అర్థగ్రహీత ప్రతిక్రియలో చూడండి. కవితా పడకర్ నీచే దియే గయే ప్రశ్నోంకే ఉత్తర్ దీజియే. అంటే ఏమన్నా పాఠము చదివి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఏం రాయాలన్నా అన్న ఉత్తర్లికి అంటే జవాబులు రాయండి. చూద్దామా కొన్ని క్వశ్చన్లు. ఇవన్నీ మనకు కవితలో వచ్చినటివి అనమాట, కవి పరిచయంలోనే వచ్చినటివి. సింపుల్గా 4 క్వశ్చన్లు ఉన్నాయి. చూడండి అన్న ఫస్ట్ క్వశ్చన్, ఇస్ కవితాకే కవి కౌన్ హై. ఏ కవితనన్నా కంకన్కే అధికారి కవితే కదా మనకు. దాంట్లో ఉన్నటువంటి కవి కౌన్ హై. కవి అంటే ఏమే, దాన్ని రచించిన కవి అనమాట. కౌన్ అంటే ఎవరు. ఇస్ కవిత అంటే ఏ కవిత చెప్పండి మా. కంకన్ కా అధికారి. इस कविता के कवि कौन है అంటే ఏం చెప్పగలమా. इस कविता के कवि డాక్టర్ రామధరి సింహ్ దినకర్ జీ హై. అందరికీ తెలిసే ఉంది మనకు. స్టార్టింగ్లోనే మనకు ఇది మీకు అందరికీ తెలుసు, మీరే సొంతంగా రాయగలరు అనమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న, కవితా కా యహ్ అంశ కిస్ కావ్య సే లియా గయా హై. అంటే ఏమన్నా, కవితా కా యహ్ అంశ కిస్ కావ్య సే లియా గయా హై అంటే ఏమన్నా, కవితలోని ఈ భాగము ఏ కావ్యం నుంచి గ్రహించబడింది. మనకు కవి పరిచయంలో ఇది ఉంది, మీరు చాలాసార్లు ప్రీవియస్ సెక్షన్లో మీరు వినే ఉంటారనమాట. దానికి ఆన్సర్ ఒకసారి కవితా కా యహ్ అంశ కురుక్షేత్ర నామక్ కావ్య సే లియా గయా హై. ఏ కావ్యం నుంచి అది గ్రహించబడిందన్నా, కురుక్షేత్రం అనే నామక్ కావ్య సే లియా గయా హై. వెరీ గుడ్ అన్న. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి మా. सबसे पहले सुख पाने का अधिकार किसे है. सबसे पहले सुख पाने का अधिकार किसे है అంటే ఏమన్నా, అందరికన్నా ముందు సుఖాన్ని పొందే అధికారం ఎవరికి ఉన్నది. చూడండి అన్న ఒకసారి. सबसे पहले सुख पाने का अधिकार किसे है. అందరికంటే ముందు సుఖాన్ని పొందే అధికారము ఎవరికి ఉన్నది. చూడండి అన్నదానికి ఒకసారి, అందరికంటే ముందే సుఖాన్ని పొందే అధికారం ఎవరికి ఉన్నది. కార్యసిద్ధి के लिए जो श्रम करता है उसे ही सबसे पहले सुख पाने का अधिकार है. అంటే కార్యమును సిద్ధింపచేయుట, శ్రమ చేసేవానికే అందరికంటే ముందు సుఖము పొందే అధికారము ఉంటుందన్నమాట. ఎవరైతే శ్రమిస్తాడో అతనికి అందరికంటే ముందు సుఖాన్ని పొందే అధికారము అతనికే ఉంటుందన్నమాట. ఇదంతా మనకు తెలిసే ఉంటుందన్న. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇవన్నీ కవితలోనే అన్న, ఇవన్నీ మనకు దాంట్లో వచ్చినట్టువే నన్న. ఒకసారి చూడండి. कंकन का अधिकारी किन्हें कहा गया है और क्यों. అంటే కంకన్ కా అధికారి కిన్హే కహా గయా హై ఔరు క్యూ. అంటే ఏమిటన్నా, అణువుకి అధికారి అని ఎవరిని అన్నారు, ఎందుకు చూడండి. దానికి ఒకసారి ఎందుకు అన్నారు, ఎవరిని అన్నారో మనం ఒకసారి చూద్దాం. अपनी भुजशक्ति से
श्रम करते जो पीसना पीसना बहाता है वही प्रकृति के कंकन का अधिकारी है. తన భుజశక్తితో శ్రమ చేస్తూ స్వేదాన్ని చిందించే, స్వేద అంటే చెమట, దాన్ని పసీనా అంటారు. మీకు అందరికి తెలుసు కదా, పసీనా అంటే చెమట. స్వేదాన్ని చిందించే వ్యక్తి అణువుకి అధికారి, శ్రమించే వ్యక్తి అణువు అధికారి అని అంటారు. వీళ్ళు 2 క్వశ్చన్స్ అర్థమైనాయేమో అందరికీ? చూడండి నెక్స్ట్ ఈ చూడండి ఒకసారి. ఈ निम्नलिखित भाव से संबंधित कविता की पंक्तियाँ चुनकर लिखिए. అంటే ఏమన్నా కింద ఇచ్చినటువంటి భావంకు సంబంధించి కవిత యొక్క పంక్తులను ఏది రాయండి అన్నారు. మనకు దాన్ని చదివితేనే ఆ పోయం దేనికి సంబంధించింది అనేది మనకు వెంటనే తెలుస్తుందన్న. చూడండి కింద ఇచ్చిన భావంకు సంబంధించి కవిత యొక్క పంక్తులను ఏది రాయండి. धरती और आकाश इसके समान नमस्तक होते हैं. धरती और आकाश इसके समान नतस. धरती और आकाश इसके सामान नतमस्तक होते हैं. అంటే ఏమన్నా భూమి ఆకాశము ఇతని ముందు తలవంచుతాయి. దేని ముందు? తలవంచుతాయి. ధరతి ఔర్ ఆకాశం దేని ముందు తలవంచుతాయి. దీన్ని చూస్తానే మనకు ఏ కవిత అనేది మనకు తెలిసిపోతుందన్న. ఏది మీద చెప్పండి, ఆలోచించి. దేనికి తలవంచుతాయి ఆటోమేటిక్గా మీకే తెలిసే ఉంటుందన్న. సెకండ్ పోయం వస్తుందన్న. नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है जिसके सम्मुख झुकी हुई उद्वी विनीत नपुतल है. కింద ఇచ్చినటువంటి కవితకు దాని యొక్క పంక్తులను మనము ఏది రాయమని చెప్పినారు కదా, దీనికి సంబంధించి కవిత ఏది వస్తుందంటే సెకండ్ వస్తుంది అనమాట. మీకు ఆటోమేటిక్గా ధరతి और ఆకాశ్ ఇస్కే సమానే నతమస్తక్ హోతే హై అంటే చూడదా, భూమి ఆకాశము ఇతని ముందు తల వంచుతాయంటే ఇది ఈ పోయము వస్తుంది. అందరికి తెలిసే ఉంటుందన్న ఇది. నెక్స్ట్ సెకండ్ చూడండి ఒకటి. प्रकृति से पहले परिश्रम करने वाले को సుఖ మిల్నా చాహియే. ప్రకృతి కంటే ముందు శ్రమించే వాడికి సుఖం లభించాలి. నిజమే కదా, ప్రకృతి కంటే ముందు శ్రమించే వాడికి సుఖం లభించాలి. శ్రమించేవాడికి కానీ సుఖపడాలి కదా, అందుకోసమే సుఖం లభించాలి. ఇది దేనికి సంబంధించిన ఏ పోయంకి వస్తుందన్నా? జిస్నే శ్రమ్ జల్ చూడ థర్డ్ పోయం వస్తుందన్నా. అందుకు తెలిసే ఉంటుంది కదా మీకు. ఒకసారి చూడండి. जिसने श्रमजल दिया उसे पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. అర్థమైందన్న. ఇది థర్డ్ కవితకు సంబంధించిన భావార్థం అన్నమాట. నెక్స్ట్ దాని కింద ఒకటి ఇచ్చినన్నా అందరికి తెలిసే ఉంటుంది. దాని కవితను చదివి కింద ఆన్సర్స్ మనము కనిపెట్టాలి. నీచే దియే గయా పద్యాంశ పడియే. కింద ఇచ్చినటువంటి పద్యాంశాన్ని చదవండి. ప్రశ్నకి ఉత్తర దీజియే అంటే ఏమన్నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఏమో చూద్దాం కదా. ఇది కదం కదం బడాయే जा सफलता तू पाए जा, ये भाग्य है तुम्हारा तू कर्म से बनाए जा. निगाह रखो लक्ष्य पर कठिन नहीं ये सफर, ये जन्म है तुम्हारा तू सार्थक बनाए जा. ఈ కవిత మనకు దీంట్లో ఉండేది కాదనమాట, ఓన్గా ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు కింద ఒక 3 ఉన్నాయి నిన్న. फर्स्ट जुड़ा कवि के अनुसार सफलता किस प्रकार प्राप्त हो सकती है. कवि के अनुसार सफलता किस प्रकार प्राप्त हो सकती है. చూడండి పోయం కింద మనకు ఫస్ట్ వన్ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. కవి ప్రకారం సౌఫల్యము ఏ విధంగా లభించగలదు. కవి ప్రకారం సౌఫల్యం ఏ విధంగా లభిస్తుంది. చూడండి ఆన్సర్. కవికి అనుసారం కర్మ అంటే ఏమన్నా శ్రమ. కర్మ అంటే ఏమి? శ్రమ. కర్తే ఆగే అంటే ముందడుగు. కదం బడాతే
रहने पर ही से सफलता प्राप्त हो सकती है. చూడండి కవి ప్రకారం శ్రమ చేస్తూ ముందడుగు వేస్తున్నప్పుడే ఏం లభిస్తుంది? సౌపల్యము లభిస్తుంది. సౌపల్యం అనేది లభిస్తుంది. సెకండ్ వన్ చూడండి, దాని కిందనే ఉంది చూడండి. हमारा सफ़र कब सरल बन सकता है అంటే हमारा सफ़र कब सरल बन सकता है. చూడండి మన యాత్రా ప్రయాణం ఎప్పుడు సులభతరం సరి అయింది అవగలుగుతుంది. అది దానికి సంబంధించి చూడండి సెకండ్ ఆన్సర్ చూడండి ఒకసారి. हमारा सफ़र कब सरल बन सकता है మన యాత్రా ప్రయాణము ఎప్పుడు సులభతరం సరి అయింది అవగలుగుతుంది. దానికి ఆన్సర్ చూడండి. हमारा सफ़र लक्ष्य पर दृष्टि रखकर आगे बढ़ाने से सरल बन सकता है. అంటే ఏమన్నా మన యాత్రా ప్రయాణము లక్ష్యంపై దృష్టి ఉంచితే ముందుకు సాగగలిగితే తేలిక అవుతుంది అనమాట. మనం వెళ్ళగలము అనిపిస్తే ముందుకు వెళ్ళడానికి తేలిక అవుతుంది. లాస్ట్ వన్ చూద్దాం. इस कविता के लिए ఉచిత శీర్షక దీజియే. ఈ కవితకు సరియైన శీర్షక ఇవ్వండి. ఏమన్నా దానికి సరియైన శీర్షక ఆలోచించండి. శ్రమక మహత్వం. ఏమన్నా దాని యొక్క ముఖ్య శీర్షక శ్రమిస్తేనే దాని యొక్క శ్రమ యొక్క గొప్పతనం అనమాట. శ్రమక మహత్వం అంటే ఏమన్నా శ్రమ యొక్క గొప్పతనం అనమాట. ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమన్నా శీర్షిక ఇవ్వబడిందంటే శ్రమక మహత్వం, శ్రమ యొక్క గొప్పతనం అనమాట. ఇది మనకు ఓన్గా ఇచ్చిన అనమాట. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత. అభివ్యక్తి సృజనాత్మక దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి. కవి మెహనత్ కర్నే వాలే को सदा आगे रखने की बात क्यों कर रहे हैं. కవి శ్రమ పడే వారిని ఎప్పుడూ ముందు ఉంచడమే మాట ఎందుకు అంటున్నారు? ముందుంచడం అనే మాట ఎందుకు అంటున్నారు? ఇవి కూడా మనము క్వశ్చన్ నేర్చుకున్నాము. సెకండ్ వన్ ఒకసారి చూడండి అన్న. దీంట్లో అభివ్యక్తి సృజనాత్మకతలో చూడండి. అభివ్యక్తి సృజనాత్మకతలో చూడండి ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చినారు. ఉచిత శీర్షక్ తారీఖ్ से धन अर्जित करने वाला व्यक्ति सही है या श्रम करने वाला अपने विचार बताइए. ఆదర్శ అధర్మ పద్ధతిలో అనుచిత అంటే అధర్మ పద్ధతిలో ధనమును సంపాదిస్తే వ్యక్తి సరియైన వాడా లేక శ్రమ చేసేవాడా అని మీ అభిప్రాయం ఏమిటో తెలపాలన్నమాట. తెలపగలరు కదా మీరు? అది ఇంకొకటి कवि के मजदूरों के अधिकारों का वर्णन करते किया है अपने शब्दों में लिखिए అన్నాడు. కవి శ్రమ చేసేది శ్రామికుల అధికారము వర్ణన ఏ విధంగా చేశారో మీ సొంత మాటల్లో రాయాలన్నమాట. అదొకటి కదా. నెక్స్ట్ ఈ ఇచ్చిన చూడండి. అభివ్యక్తి సృజనాత్మకతలో ఈ ఇచ్చినాడు. ఒకసారి చూడండి. नीचे दिए गए प्रश्नों के आधार पर सृजनात्मक कार्य दीजिए. सृजनात्मक कार्य दीजिए. किंद नेक्स्ट भाषा की बात. भाषा की बात का माने व्याकरणांश. भाषा की बात माने व्याकरणांश. చూడండి ఒకసారి ఇక్కడ మనకు कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. చూడండి బ్రాకెట్లో ఇచ్చినటువంటి సంకేతము చదవండి, దాని ప్రకారము చేయండి అని మనకి ఇచ్చిన. అనుసార్ పీజీ అంటే దాని ప్రకారము చేయండి. ఫస్ట్ వన్ చూడండి మనకు పర్యాయవాచి శబ్దిస్తున్నారు. చూడండి పర్యాయవాచి శబ్దం జన్. జన్ జన్ అంటేనన్నా ప్రజలు. జన్ అంటే ఏమన్నా ప్రజలు. सभी बच्चों के ध्यान से सुनिए माँ. उत्तर पुस्तिका में लिखिए माँ. भाषा की बात फर्स्ट वन पर्याय शब्द ना जन. जन माने पर्याय शब्द लोग, जनता, प्रजा. जन का माने पर्याय शब्द చూడండి మళ్ళీ ఒకసారి లోగ్. లోగ్, జనతా, ప్రజ. నెక్స్ట్ పృథ్వీ. పృథ్వీ మానే భూమి. దానికి పర్యాయ శబ్దం భూమి, అవని, ధరతి. భూమి, అవని, ధరతి. నెక్స్ట్ ధన్. థర్డ్ వన్ ధన్. ధన్ మానే ధనం. దానికి పర్యాయ శబ్దం చూసుకోండి ఒకసారి సంపత్తి, భాగ్య. సంపత్తి,
భాగ్య. మళ్ళీ చూడండి అన్న, మళ్ళీ ఇంకొకసారి జన్, లోగ్, జనతా, ప్రజ, పృథ్వీ, భూమి, అవని, ధరతి. నెక్స్ట్ ధన్ పర్యాయ శబ్దమా, సంపత్తి, భాగ్య, సంపత్తి, భాగ్య. నెక్స్ట్ సెకండ్ వన్ చూడన్నా, దాంట్లో ఇచ్చినట్టు पाप, सुख, भाग्य. एक एक शब्द का विलोम शब्द लिखिए. एक एक शब्द का विलोम शब्द लिखिए. विलोम शब्द माने ऑपोजिट वर्ड्स, व्यतिरेक पदाలు, व्यतिरेक पदाలు. उत्तर पुस्तिका में लिखिए माँ सभी बच्चों के. नेक्स्ट पाप, पाप అంటే ఏంటన్నా పాపము. దానికి విలోమ శబ్దం ఏమొస్తుందన్నా పుణ్యం. పాపకు విలోమ శబ్దం ఏమొస్తుందన్నా పుణ్యం. నెక్స్ట్ సెకండ్ వన్ అన్న సుఖ్, సుఖ్ మానే సుఖము. దానికి విలోమ శబ్దం అన్న దుఃఖ్, సుఖము, దుఃఖము. నెక్స్ట్ భాగ్యం, భాగ్యం అంటే ఏమన్నా అదృష్టము. దానికి దుర్భాగ్యం, దుర్భాగ్యం, దురదృష్టము, అదృష్టము, దురదృష్టము. మళ్ళీ ఒకసారి చూడండి అన్న, పాప్కు విలోమ శబ్ద పుణ్య, సుఖకు విలోమ శబ్ద దుఃఖ్, భాగ్యకు విలోమ శబ్ద దుర్భాగ్య. నెక్స్ట్ అన్న ఇంకొకటి, నెక్స్ట్ ఒకసారి చూడండి అన్న థర్డ్ వన్, जन जन कंकन पुनरावृत्ति शब्द से వాక్య ప్రయోగ్ కీజియే అన్నాడు. పునరావృత్తి శబ్దం అంటే ఏమన్నా మళ్ళీ మళ్ళీ అదే పదాలు. ఇప్పుడు మనకు అక్కడ వచ్చినాయి కదా జన్ జన్ కంకన్ అలాంటివి అనమాట పునరావృత్తి శబ్దం. మరి వాక్య ప్రయోగ్ కీజియే. దురుక్త శబ్దం సే వాక్య ప్రయోగ్ తెలియదు. దురుక్త అంటే రెండు శబ్దాలు అనమాట ఒకే విధంగా ఉంటాయి. జన్ జన్, జన్ జన్ ప్రతి మనిషి అని వస్తుందన్న. వర్షకే సమయం అంటే వర్షం వచ్చే సమయంలో. జన్ జన్ కా మన్ను కుంభు పకడతా హై. పకడతా అంటే ఏమన్నా కుంభ్ అంటే బాగా, పకడతా అంటే చూడండి మనస్సు బాగా ఆనందిస్తుంది. వర్షపు సమయంలో ప్రతి ఒక్కరి మనస్సు బాగా ఆనందింపజేస్తుంది అనమాట, ఆనందిస్తుంది అనమాట. అది నన్న. నెక్స్ట్ కంఖన్, కన్ ఖన్ అంటే అనువనువు అని వస్తుంది అనమాట. జో శ్రమ్ కరతా హై వహీ కంకన్ కా అధికారి కహలాతా హై. శ్రమతో పనిచేసే వారే అనువనువుకి అధికారిని పిలువబడతారు అనమాట. ఎవరైతే శ్రమిస్తారో అతన్ని అనువనువు అధికారి అంటారు. జో శ్రమ్ కర్తా హై వహీ కంకన్ కా అధికారి కహలాతా హై. అది నాన్న. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి అన్న. ఫస్ట్ ఆ ఉండే రోమన్లో मनुष्य, मजदूर. चुनना भाववाचक संज्ञा में बदल कर लिखिए. भाववाचक संज्ञा में बदल कर लिखिए. चुनना भाववाचक संज्ञा అంటే ఏమన్నా फोर्थ वन ఒకసారి చూడండి అన్న. मजदूर मेहनत करता है वाक्य का वचन बदलिए. मजदूर मेहनत करता है वाक्य का वचन बदलिए. चुनना వచన్ బదలియే. చూడండి ఒకసారి మజదూర్ మెహనత్ కర్తా హై అని ఇచ్చినాడు కదా దానికి వచన్ కా వాక్య బదలియే. చూడ మజదూర్ ఒక్కొక్క పదానికి వచనమును మార్చి రాయండి, దాని యొక్క వాక్యాన్ని చేయండి అని ఇచ్చినాడు కదా. మజదూర్, మజదూర్ మజదూరోं से भरी बस शहर में आई. मेहनत, मेहनत 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 से बढ़कर कोई चीज़ नहीं. करता है, करता అనేది करते है, वे काम करते है. కొద్దిగా మనము మార్చి రాసామన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడన్నా. मनुष्य मजदूर भाववाचक संज्ञा में बदल कर लिखिए. भाववाचक संज्ञा में बदल कर लिखिए. मनुष्य, మనుష్యకి ఏమొస్తుందన్నా మనుష్య అంటే మనిషి, దానికి భావవాచక సంజ్ఞ ఏమొస్తుందన్నా మనుష్యత. మనుష్యకి ఏమొస్తుందన్నా మనుష్యత. మజదూర్, మజదూర్ అంటే ఏమన్నా శ్రామికుడు అనమాట. మజదూరి దానికి భావవాచకం వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇది కూడా మనుష్యకు మనుష్యత. మజదూర్ అంటే ఏమి మజదూరి. మజదూర్ అంటే శ్రామికుడు, మజదూరి అంటే శ్రమ. మజదూరి అంటే
శ్రమ. ఇప్పుడు మనుష్య అన్నమాట మనిషి, మనుష్యత అంటే మానవత్వం అనమాట. మజదూర్ అంటే శ్రామికుడు, మజదూరి అంటే శ్రమ అనమాట. అది కదా. నెక్స్ట్ ఇంకొకటి చూడండి అన్న, చూడండి ఒకసారి. సూచన పడియే ఉస్కే అనుసార్ కీజియే. సూచన సంకేతం చదవండి, దాని ప్రకారము రాయండి. అధికారి, భాగ్యవాన్, అంతర్ బతాయి, దీని యొక్క మధ్య తేడాను చెప్పండి. చూడండి ఇక్కడ చూడ, అధికారి అనేది అధికారము, అధికారి అంటే అధికారము కలవాడు, అధికారి అంటే అధికారము, అధికారి అంటే అధికారము కలవాడు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా, భాగ్యం. భాగ్యం అంటే ఎంతమంది కవితలో మనం చాలాసార్లు వినే ఉన్నాం. భాగ్యం అంటే ఏమన్నా అదృశ్యము, భాగ్యవాన్ అంటే అదృశ్యవంతుడు. భాగ్యం అంటే అదృష్టము, భాగ్యవాన్ అంటే అదృష్టవంతుడు. నెక్స్ట్ ఇంకోటి చూడన్నా, ఇంకోటి యద్యాపి పర్యావరణ సంధి విచ్ఛేద్ కీజియే. సంధి విచ్ఛేద్ అంటే ఏమన్నా విడదీసి రాయాల, దానికి సమాసము సంధి ఏం అవసరం లేదు, ఓన్లీ సంధి విచ్ఛేద్ అంటే విడదీసి రాయడం అనమాట. యద్యాపి, యది ప్లస్ అపి, యది ప్లస్ అపి. నెక్స్ట్ పర్యావరణ, పరి ప్లస్ ఆవరణ, పరి ప్లస్ ఆవరణ, దీన్ని సంధి విచ్ఛేద్ అంటారు కదా. యద్యాపి, యది ప్లస్ అపి, యది ప్లస్ అపి. పర్యావరణ, పరి ప్లస్ ఆవరణ, ఇది సంధి విచ్ఛేద్ ఉన్నదా. ఇంకొక చూడన్నా, శ్రమజల్, నబుతల్, భుజ్బల్, సమాస్ పహచానియే. సమాస్ అంటే సమాసాన్ని గుర్తించండి అనమాట. చూడండి, వెరీ ఇంపార్టెంట్. మనకు పబ్లిక్ పరీక్షలో కూడా 1 మార్క్ ఈజీగా ఉంటుంది. సంధి విచ్ఛేద్ కూడా వెరీ ఇంపార్టెంట్, और సమాస్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. చూడండి ఒకసారి, శ్రమజల్ ఏ సమాసం వస్తుందన్నా, తత్పురుష సమాసం. ఏ సమాసమ్మా, తత్పురుష సమాసం. నబుతల్, నబుతల్ ఒక చిన్న గుర్తు మధ్యలో ఐకన్ వస్తుంది, శ్రమజల్ అంటే తత్పురుష సమాసం. నబుతల్ కైసా సమాస్ హేమా, ద్వంద్వ సమాస్. భుజ్బల్, భుజ్బల్ అంటే ఏ సమాసం వస్తుందన్న, తత్పురుష సమాసము వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి అన్న, శ్రమజల్ కైసా సమాస్ హేమా, తత్పురుష సమాసం. నబుతల్ ద్వంద్వ సమాసం. భుజ్బల్ తత్పురుష సమాసము. అర్థమైందన్న, ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్ అన్న. శ్రమజల్, నబుతల్, భుజ్బల్ పబ్లిక్ పరీక్షలో కూడా వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇది మటుకు కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూడన్నా, లాస్ట్లోనా ఈలో చూడండి అన్న ఒకసారి. ఉపసర్గు చూడండి అన్న ఒకసారి. ఉపసర్గు చూడండి, ఈలో థర్డ్ వన్, అభాగ్యం, దుర్భాగ్యం, సుభాగ్యం. ఉపసర్గు పహచానియే. అభాగ్యం, దుర్భాగ్యం, సుభాగ్యం 3 ఉన్నాయి కదన్నా. అభాగ్యం, అభాగ్యలో ఉపసర్గ ఏమొస్తుందన్న మనకు, ఉపసర్గ అంటే పహలా అక్షరం మొదట ఏది వస్తుందో మనకు అది ఉపసర్గు అంటారు కదా. అభాగ్యలో ఏమొస్తుందన్న, మొదట ఆ ఉంది కాబట్టి అది ఉపసర్గు అంటారు. నెక్స్ట్ ఇంకోటి రెండో జన్మ, దుర్భాగ్యం. దాన్ని విడేసి దుర్ ప్లస్ భాగ్యం వస్తుంది కదా, ఫస్ట్లో ఏమొస్తుంది, ధుర్ అని వస్తుందన్న, అది ఉపసర్గ అవుతుంది. సుభాగ్యం, సుభాగ్యలో ఏమొస్తుందన్నా చెప్పండి కదా, సింపుల్గా ఉంది. సు ఏమొస్తుందమ్మా, సు వస్తుంది అనమాట. చూడ, అభాగ్యలో ఆ వస్తుందన్న, దుర్భాగ్యలో ధుర్ వస్తుంది అనమాట, సుభాగ్యలో సు వస్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఉపసర్గలో కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ 3 కూడా చాలా ఈజీగా ఉండేది కదా. చూడండి, అభాగ్యలో ఆ వస్తుంది, దుర్భాగ్యలో ధుర్ వస్తుంది, సుభాగ్యలో సు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం, నెక్స్ట్ ప్రత్యయన, ప్రాకృతిక్, అధికారి, భాగ్యవాన్. ప్రత్యయి పహచానియే, ప్రత్యయి పహచానియే, ప్రత్యయిని గుర్తించండి. ప్రాకృతిక్, ఇది ప్రత్యయం అంటే అంతిమ అక్షరం చివర ఉండేదన్న, ప్రత్యయను గుర్తించండి. చూడ, ప్రాకృతిక్
ప్రాకృతికలో ఏమొస్తుందన్నా ఇక్ ఇక్ అనేది వస్తుందన్న. అధికారి అధికారి వీళ్ళు ఏముందన్నా ఈ ఉంది, అది అధికారికి ఈ వస్తుంది అనమాట. భాగ్యవాన్ ఏమొస్తుందన్నా భాగ్యవాన్ వాన్ వస్తుంది. భాగ్యవాన్ అంటే వాన్ అది కదా. ప్రాకృతికలో ఇక్, అధికారిలో ప్రత్యయి ఈ, భాగ్యవానిలో వాన్ అని వస్తుంది కదా. ఇంకా లాస్ట్ చూడండి, पुरुष श्रमिक के रूप में मेहनत करते हैं. पुरुष श्रमिक के रूप में मेहनत करते हैं. लिंग बदलकर वाक्य लिखिए. लिंग बदलकर वाक्य लिखिए. लिंग అంటే తెలుసు కదన్నా, స్త్రీలింగము పుంలింగం అంటారు కదా. ఈ విధంగా పురుష శ్రమిక కే రూప్ మే మెహనత్ కర్తే హై. పురుష్ అనేది ఏ లింగం వస్తుందో ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. అది పుంలింగంలో ఉంది, దాన్ని మనం ఏమిటో ఏ లింగంలో రాయాలా, స్త్రీలింగంలో రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఆడ పురుష అని ఉంది కదా, స్త్రీయ శ్రమికకే రూపమే మెహనత్ కరతే ఉంది కాబట్టి ఇక్కడ లింగం వచ్చింది కదా మనకు, స్త్రీలింగము. కరతే ఉండేది కరతీగా మారుతుంది అనమాట. స్త్రీయ శ్రమికకే రూపమే మెహనత్ కరతీ హై. ఇది లింగం. అది పుంలింగంలో ఉంది, మనం ఏ లింగంలో మార్చబోతున్నామో స్త్రీలింగంలో మార్చబోతుంది. కరతే వచ్చేది కరతి అనేది మనం. ఇది పురుష అంటే స్త్రీయో అనేది వచ్చింది. అది నా లాస్ట్ అండ్ ఫైనల్గా గృహకార్యం అంటే कंकन का अधिकारी कविता के कवि परिचय और सारांश బాగా చదివి నేర్చుకోండి. థ్యాంక్ యూ నాన్న.